సౌండ్కు సంబంధించి ధ్వని ఏ ఏ సందర్భాల్లో పుడుతుంది అనేటటువంటి అంశంతో పాటుగా ధ్వని ఒక తలానికి తగిలినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దృగ్విషయాలు ఏర్పడతాయి, మరి అలాంటి సందర్భంలో మనకు ఎకో ప్రతిధ్వని అనేటటువంటిది ప్రతినాదం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ ఎకో కానివ్వండి ప్రతినాదాన్ని కానివ్వండి రెడ్యూస్ చేసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మెకానిజమ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ధ్వని పరావర్తనానికి సంబంధించినటువంటి ధర్మాల ఆధారంగా ఎలాంటి అప్లికేషన్స్ మన ముందు ఉన్నాయి, దీంట్లో భాగంగానే మనము సోనార్ అనేటటువంటి దాన్ని చెప్పుకుంటాం, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇవన్నీ మనము అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా మనం ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం అనేది ఉంది. హీట్ ఉష్ణానికి కూడా శక్తి అనేటటువంటి స్వరూపంగా మనం చూస్తాం, దీనికి కూడా తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని కొలిచేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ఉపకరణాలు మనకు ఉపయోగపడుతున్నాయి, వీటన్నిటి మీద మనం ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది పొందాల్సి ఉంటుంది.